రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సీఈఓ వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ని కించపరిచే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సీఈఓ వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ను కించపరిచే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు కాంగ్రెస్ నేతలు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నది. మొన్న చూసాము, ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ మీద అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొట్టుకొని ముస్లింలకు పంచిపెడతారని చెప్పేసి మాట్లాడడము, ఆడవాళ్ళ మెడలోంచి తాలిబొట్లను సైతం తీసివేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఓటమికి దగ్గరలో ఉన్నది. కానీ మనం మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఔరేక్ బార్ భారత్ బచావో, భారతదేశాన్ని మరొకసారి రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంటగలిపే విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. బీజేపీ పార్టీ ద్వారా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక వీడియోని తయారు చేసి మతాల మధ్యన కులాల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి ఆ మంటలలో ఓట్లని దండుకోవాలి అని చెప్పేసి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి అనైతిక కార్యక్రమాల గురించి ఈ రోజున ఎలక్షన్ కమిషన్కి శోభారాణి గారు ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము కంప్లైంట్ ఇచ్చినాం పిసిసి తరఫున. మేము ఈ విధమైనటువంటి తప్పుడు వార్తలు ప్రజల మధ్యన మతాల మధ్యన చిచ్చుకొట్టే వార్తలు సర్క్యులేట్ అయినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు. అదేవిధంగా ఎలక్ట్రల్ అఫెన్సెస్కి విరుద్ధంగా ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకొని బ్లాక్ చేయాలి అకౌంట్లన్నిటిని అని చెప్పేసి, అదేవిధంగా చట్టపరంగా శిక్ష పడే విధంగా తగు చర్యలు తీసుకోవాలి ఆ నేరస్తుల మీద.